రెండో ఎపిసోడు. అసలు పని ఏమిటో చెప్పలేదు, మెల్లగా స్పష్టంగా అంది. సినిమాల్లోని విలన్ నవ్వినట్టు నవ్వాడు అతను. హడిలిపోయింది. ఏం పనో తెలియకుండానే వచ్చావా ఇక్కడికి? నేను ఓనర్కి బావమరిదిని. నా దగ్గర నాటకాలు ఆడకు. నువ్వు అలాంటి దానివి కాకపోతే మా సీక్రెట్ సెల్ నెంబర్ ఎలా దొరకబుచ్చుకున్నావు? సీక్రెట్ సెల్ నెంబర్ ఏంటో అర్థం కాలేదు, కానీ కొంపలు ముంచే వ్యవహారం అని మాటకు అర్థమైంది. ఇంకా అక్కడ నిలబడ్డం కానీ వాడితో మాట్లాడడం కానీ తనకి మంచిది కాదని తెలిసిపోయింది. వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో బయటపడింది. వాడేదో పిచ్చి పిచ్చి మాటలు అనడం వినబడింది. ఈడ్చిపెట్టి వాడిని కొట్టాలి అని అనిపించింది. అలా కొట్టినట్టే మనసులో ఊహించుకుంటూ గబగబా మెట్లు దిగి రోడ్డు మీదకి వచ్చి ఊపిరి పీల్చుకుంది. ఆ సాయంత్రం సుమతికి ఫోన్ చేసి అడిగింది, ఎవరిచ్చారు నీకు ఆ నెంబరు? పంకజ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీ అంతటా నువ్వు అడిగితే ఇచ్చాడా? నువ్వెలాగో ఉద్యోగం చేయదలుచుకోలేదుగా. అవును, ఎందుకో మరి. వెళ్ళేటప్పుడు ఆ నంబర్ రాసిన కాగితం నా చేతిలో పెట్టి ఇందులో ఉద్యోగంలో చేరొచ్చు నువ్వు అన్నాడు. అన్నట్టు మర్చిపోయాను. నీలాంటి వాళ్ళు అని కూడా అన్నట్టున్నాడు. ఎందుకలా అన్నాడంటావు? సందేహంగా అడిగింది సుమతి. సుమతి, ఆడపిల్లల్ని రొచ్చులో దింపే వ్యాపారం చేసేవాళ్ళు ఆ వ్యక్తులని అర్థమైంది నాకు. అమ్మో, కాస్తంత పెద్దగానే అరిచింది సుమతి. మళ్ళీ తనే అంది వెంటనే, మరి నాకు ఆ నెంబర్ ఇవ్వడం ఏంటి ఆ పంకజ్ గాడు? నువ్వు ముందు చక్రవర్తితో స్నేహం చేసి సినిమాలకి షికార్లకి తిరిగి తర్వాత ఆ పంకజ్ గాడితో తిరిగావు కదా. ఆ చక్రవర్తి గాడే కదా నన్ను మోసం చేసింది. నా తప్పేమైనా ఉందా? ఆ పంకజ్ గాడు మాత్రం వాడేదో మంచివాడిలా నటించి నన్ను ఓదార్చి దగ్గరికి తీసుకుంటే అదంతా నటన అని తెలుసుకోలేక నిజమని నమ్మాను. మోసాలు చేసేది వాళ్ళు, పురుగుల్లా చూసేది మనల్ని. కోపం, ఉక్రోషం సుమతి గొంతులో ధ్వనించింది. అదే తల్లి లోకం. మగవాడికి ఒక నీతి, ఆడదానికి ఇంకొక నీతి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెవిని ఇల్లు కట్టుకొని పోరుతూ ఉంటుంది మా అమ్మ. అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించాలట. అవన్నీ నాయనమ్మల కబుర్లు. అడుగడుగుకు ఆలోచించుకుంటే ఎక్కడ బతకగలం? అది నీ ఇష్టం. ఒకరిని శాసించే అధికారం నాకు లేదు అని తెలుసు. ఒక్కటి అడుగుతాను, చెప్తావా సాగరి? అడుగు. నువ్వు ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావు కదా. రేపొద్దున్న ఎప్పుడైనా నీకేమైనా ఇబ్బందులు మగవాళ్ళ వల్ల వస్తే చేసే పని మానేస్తావా? మానేను. అసలు ముందు నా తప్పు కానీ నా పొరపాటు కానీ ఏమీ లేకుండా మంచి చెడు ఆలోచించుకుంటూ నడుచుకునే ప్రయత్నం నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. నా తప్పేం లేకపోయినా నన్ను ఎవరైనా ఎందులోనైనా ఇరికిస్తే ఊరుకోను. పోరాడవలసి వస్తే పోరాడతాను. తప్పదు కదా. నా అంతట నేనుగా తెలిసి తెలియక ఏ తప్పు చెయ్యను. తెలియక ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు సర్దిద్దుకుంటానే కానీ మళ్ళీ ఆ తప్పు చేయను. స్థిరంగా అంది సాగరి. అంటే తెలిసి నేను తప్పు చేశానని ఆ తప్పు దిద్దుకోకుండా మళ్ళీ రెండోసారి కూడా తప్పు చేశానని విమర్శిస్తున్నావా నన్ను? ఉడుకుమోత్తనంతో గయ్యమంది సుమతి. తన మనసులో ఉన్న తనకి సంబంధించిన అభిప్రాయం ఏదో వెలిబుచ్చింది తప్ప ఆమెను విమర్శించాలన్న ఉద్దేశమే తనకు లేదు. ఎందుకలా అపార్థం చేసుకుంటోంది? తప్పు చేశానన్న భావన ఆమె మనసులో ఉండబట్టే అలా గింజుకుంటోందేమో. అదే నిజమనిపించింది సాగరికి. నా అభిప్రాయం ఏదో చెప్పుకున్నాను తప్ప నేను బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. బాయ్ చెప్పి సెల్ ఆఫ్ చేసింది సుమతి. ఆ రోజున తన పెళ్లి శుభలేఖ పట్టుకొని వచ్చింది పవిత్ర. సంతోషంగా స్నేహితురాలు చేయబుచ్చుకొని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది సాగరి. సరోజిని కూడా మనస్ఫూర్తిగా దీవించింది. నువ్వైనా నీ స్నేహితురాలకి చెప్పు తల్లి, తొందరగా పెళ్లి చేసుకోమని. ఏదైనా సంబంధం కుదిరిందా అంటే సంబరంగా అడిగింది పవిత్ర. ఎక్కడమ్మా సంబంధాలు వస్తాయి, కానీ అది అసలు ఒప్పుకోవడం లేదు కదా. పెళ్లి చూపులే లేవు, ఇంకా కుదిరిపోవడం దాకా ఎక్కడ? అందుకే నిన్ను చెప్పమంటున్నాను. సాగరి ఇదివరకే చాలాసార్లు పవిత్రతో తన అభిప్రాయం చెప్పేసింది. ఇంట్లో వాళ్ళని ఆ పరిస్థితిలో వదిలేసి తాను పెళ్లి చేసుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదని. అందుకే పవిత్ర వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది. కాఫీ కలపడానికి సరోజిని వంటిట్లోకి వెళ్ళినప్పుడు పవిత్ర గొంతు తగ్గించి మెల్లగా అంది, నేనొకటి చెప్తాను, నువ్వు కోపం తెచ్చుకోకు. నీ మీద నాకు కోపం ఎందుకే? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని అమ్మ రోజు అడుగుతోందను. అయినా అమ్మ మీద నాకేం కోపం రాదు. నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పు. ఉద్యోగంలో చేరగానే చేసుకుంటానని
అప్పుడు సంబంధం ఏదైనా చూడమని చెప్పరాదు మీ అమ్మగారికి, కాస్త సంతోషిస్తారు పాపం. చూడు పవిత్ర, నేను పెళ్ళికి వ్యతిరేకినేం కాదు. అంత మాత్రం చేత పెళ్ళే పరమావధి అని అనుకోను. నువ్వు చెప్పినట్టు ఉద్యోగంలో చేరగానే చేసుకున్నా, ఇప్పుడు చేసుకున్నా రెండూ ఒకటే నా ఉద్దేశంలో. అందుకే కొన్నాళ్ళు ఆ ప్రసక్తి లేకుండా వీళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యతలోనే పూర్తిగా లీనమైపోవాలని నిర్ణయించుకున్నాను. తప్పు కాదు కదా. ఇంకేమి మాట్లాడాలో తెలియనట్టు ఉండిపోయింది పవిత్ర. స్నేహితురాలి మీద విపరీతమైన జాలి కలిగింది. కానీ తను చేయగలిగింది మాత్రం ఏముంది? తను ఒక మధ్యతరగతి కుటుంబంలోని మనిషి. ఆర్థికంగా చూస్తే తామిద్దరూ ఒకే రకం. వీళ్ళ కుటుంబానికి కాస్తో కూస్తో సాయపడగల తాహతు తమకి లేదు. ఏ రకంగా ధైర్యం చెప్పగలదు తను? ఏమ్మా, నచ్చ చెప్పావా నీ స్నేహితురాలకి? కాఫీ అందిస్తూ అడిగింది సరోజిని. ఆంటీ, మీరేమి దిగులు పెట్టుకోకండి. సాగరి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సజావుగా జరుగుతాయి. ఒక కష్టం వెనక ఒక సుఖం ఉంటుంది అంటారు కదా ఆంటీ. ఏమోనమ్మా, ఆ ఆశతోనే బ్రతకాలి. ఇంకా గొంతు గద్గదికమై మరి మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరోజిని. సరే, మా సంగతికి ఏం కానీ నీకు కాబోయే శ్రీవారి గురించి చెప్పు. నవ్వుతూ పవిత్ర భుజం మీద చెయ్యి వేసింది సాగరి. అన్నీ బాగున్న సంబంధమే కానీ ఒకటే నాకు చింత. ఏమిటో ఆ దిగులు. మనం ఇలా అప్పుడప్పుడు కలుసుకోవడానికి అవదు కదా. తన ఉద్యోగం ఢిల్లీలో మరి. అవ్వా కావాలి బొబ్బా కావాలి అంటే ఎలాగమ్మా? మంచి సంబంధం కావాలి. మనం ఉన్న ఊళ్ళోనే కావాలి అంటే అందరికీ కుదరదు. కొన్ని విషయాల్లో సర్దుకుపోక తప్పదు. దాన్నే జీవితం అంటారు. అయినా వెళ్ళాక నేను గుర్తొస్తానా? కొత్త సంసారం, కొత్త ఊరు, కొత్త మనుషులు, అన్నీ కొత్త కొత్తగా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదమ్మా. అది మనం ఎప్పుడు అనుకోవాలంటే నువ్వు నేను ఓల్డ్ అయిపోయాక అనుకోవాలి. ఇప్పుడే అనుకుంటే ఎలాగా? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది సాగరి. అమ్మ దొంగ, అయితే నన్ను మర్చిపోతావా? స్నేహితురాలి వీపు మీద చిన్నగా ఒకటేసింది. పిచ్చి, నాకున్న ఆత్మీయురాలివి, స్నేహితురాలివి నువ్వు ఒక్కదానివే కదా. ఆ సంగతి నాకు మాత్రం తెలియదు. నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటే కొండంత ధైర్యం నాకు. కానీ ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. ఇంక దాని గురించి ఆలోచించకు, సంతోషంగా ఉండు. పవిత్ర చేతులు తన చేతుల్లోకి తీసుకుని సాగరి. ఇంటర్వ్యూకు వెళ్ళొస్తోంది సాగరి. అక్కడే తెలిసిపోయింది ఆ ఉద్యోగం మరెవరికో దక్కిందని. బస్సు దిగి నడుస్తుంటే వెనక స్కూటర్ మీద వస్తున్న విలాసరావు స్కూటర్ దిగిపోయి దాన్ని నడిపించుకుంటూ వెంటపడ్డాడు. పేరులోనే కాదు, ఆ మనిషిలో కూడా విలాసం చాలా చాలా ఎక్కువే. వీళ్ళు వాళ్ళు చెప్పుకోగా అతని గురించి ఎన్నో కథలు విన్నది సాగరి. ఆ కాలనీలోనే ఉంటారు. స్కూటర్ ఏదైనా ట్రబుల్ ఇచ్చి నడిపించుకుంటూ వస్తున్నాడా లేక? అనుమానం తోచింది సాగరికి. మరో నిమిషంలో అనుమానం నిజమేనని తేలిపోయింది. స్కూటర్తో పాటు పక్కనే నడక మొదలుపెట్టాడు. సాగరి ఆశ్చర్యపోయింది. తనెప్పుడు అతనితో మాట్లాడలేదే. 1-2 సార్లు తన తండ్రితో అతను కబుర్లు చెప్పడం చూసింది అంతే. అంత మాత్రానికే తనని పేరు పెట్టి పిలిచేంత చనువు అతనికి ఎక్కడిది? సాగరి, నువ్వంటే నాకు ఇష్టం. ఒళ్ళు మండుకొచ్చింది సాగరికి. నడకలో వేగం పెంచింది. అతను పెంచాడు. నిన్ను పెళ్లి చేసుకుంటా సాగరి. ఆ మాటకి ఏ ఆడపిల్ల అయినా పడుతుందేమో కానీ అందులో కష్టాలు ఉన్న ఆడపిల్ల అయితే అస్సలు అనుమానమే లేదని విలాసరావు అభిప్రాయం. సిగ్గులేదా అని గట్టిగా అరవాలి అని అనిపించింది సాగరికి. నీలాంటి వాడిని పెళ్లి చేసుకునే కంటే నూతిలో దూకి చావడం మేలు అని కూడా చెప్పాలనిపించింది. అక్రమ సంబంధం ఎవరితోనో పెట్టుకుంటే ఆ విషయమే కట్టుకున్న భార్య దెబ్బలాడిందని నిర్దాక్షిణ్యంగా భార్యను హత్య చేసి డబ్బుతో ఆ హత్యని ఆత్మహత్యగా నిరూపణ చేయించి మరింత డబ్బు వెదజల్లి శిక్ష ఏమీ పడకుండా చేసుకున్న దుర్మార్గుడు. అసహ్య భావంతో సాగరి మనసు దహించుకుపోయింది. ఇంకా వెంట వస్తూనే ఉన్నాడు, వాగుతూనే ఉన్నాడు. మెల్లిగా వెకిలి మాటలు కూడా మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ పూల తోట ఇంటి ముందుకొచ్చి గేట్ లోపల తోటమాలి తాత్కాలికంగా విలాసరావు నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనకే ప్రాముఖ్యత ఇచ్చింది మనసు. వెంటనే గేట్ తీసి మాలిని పలకరిస్తూ లోపలికి అడుగుపెట్టింది. విలాసరావు వెంటనే వెళ్ళిపోలేదు. అక్కడే నిలబడి చూస్తున్నాడు. అది గమనించి తప్పనిసరిగా ఇంకొంచెం ముందుకు నడిచింది. ఎందుకో కానీ ఆమెను చూస్తూనే మొహం వికసించింది తోటమాలికి. తనంతట తానుగా ఆమె లోపలికి వచ్చి
చిరునవ్వుతో పలకరిస్తుంటే అమ్మాయి గారు అంటూ దగ్గరకు వచ్చాడు. ఓరగా రోడ్డు వైపు చూసింది. ఇంకా బెల్లం కొట్టిన రాయిలా అక్కడే ఉన్నాడు ఆ దుష్టుడు. పళ్ళు నూరుకుంది. అమ్మాయి గారు, మా చిన్నబాబు గారిని చూశారా? వినయంగా చేతులు కట్టుకొని అడిగాడు మాలి. ఓరి దేవుడోయ్, పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టేనా నా పని? ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. అదేదో తేల్చుకోకుంటే అయిపోతుంది. మీ చిన్నబాబు మంచివాడని నాకేంటి నమ్మకం? అయ్యో ఎంత మాట! చేతులు జోడించి ఆకాశంలోకి చూశాడు. నవ్వొచ్చింది సాగర్కి. ఆకాశంలోకి చూస్తాడేంటి? దేవుడితో పోల్చుకుంటాడా వాళ్ళ చిన్నబాబు గారిని? అంత గొప్ప మనిషా? తను వాళ్ళింట్లోకి నడిస్తే తప్ప బయట ఆ రాక్షసుడు కూడా కదిలేలా లేడు. ఇంకా తప్పదు అని అనుకుంది. పద అంటూనే అడుగు ముందుకు వేసింది. ఇద్దరూ వరండా మెట్లెక్కి లోపలికి వెళ్ళగానే స్కూటర్ ఎక్కేశాడు విలాసరావు. ముందు గదిలో అడుగు పెడుతూనే మా చిన్నబాబు గారు అంటూ చేత్తో చూపించాడు మాలి. నిర్ఘాంతపోయి బొమ్మలా నిలబడిపోయింది సాగరి. ఎదురుగా అందమైన నక్షీలు చెక్కిన చెక్క కుర్చీలో, పట్టు బట్ట మీద ఒక అందమైన ఫ్రేమ్లో కుంకుమ బొట్టుతో పూల దండతో 4-5 ఏళ్ల బాబు ఫోటో. నోట మాట రాలేదు సాగర్కి. తప్పు చేసిన దానిలాగా మాలివైపు చూసింది. అతని కళ్ళలో తడి గమనించింది. ఏదో నిస్సత్తువ ఆమహించినట్టుగా అక్కడ ఉన్న సోఫాలో కూలబడింది. చల్లటి మంచినీళ్ళు అందించాడు మాలి. వద్దనకుండా అందుకుంది. నేను రోజు చిన్నబాబు గారితో అన్నీ చెప్పుకుంటాను తల్లి. మీ గురించి కూడా. పువ్వులు చూస్తూ మురిసిపోతూ మీరు నిలబడిపోతున్నారు అంటే చెప్పాను బాబుకి. రోజు మీకు పూలు కోసిమ్మని ఆ బాబు నాకు చెప్పినట్టే అనిపించింది. అందుకే ఆ రోజు పువ్విస్తే మీకేమో కోపం వచ్చింది. చెప్పడం పూర్తి చేసి తల వంచుకుంది. ఇదంతా నేను ఊహించలేదు కదా. సారీ మాలి, మనస్ఫూర్తిగానే అంది. అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అమ్మాయి గారు? ఊరుకోండి. చేతులు జోడించాడు. ఇంతకీ బాబుగారు ఎవరి బాబు? ఇల్లు ఎవరిది? అడగకుండా ఉండలేకపోయింది. వినే ఓపిక మీకు ఉండాలే కానీ అది ఒక పెద్ద కథ అమ్మాయి గారు. అయితే ఇంకొక రోజు ఎప్పుడైనా వస్తాలే. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళాలి అంటూ లేచింది. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు సాగర్కి. తనేనా ఆ పూలతోటి ఇంట్లోకి అంత ధైర్యంగా వెళ్ళింది? ఈ ఆలోచన ఆమెకి నిద్ర కరువు చేసింది. అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి క్షేమంగా ఇల్లు చేరింది తను. లేకపోతే ఆ మాలి అలాంటి వాడో ముందు తెలియదు కదా. అలాంటప్పుడు ఎలా వెళ్ళింది తను? ఎక్కడి నుంచి జాగ్రత్తగా నడుచుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ఎప్పటికప్పుడు పరుగడిపే అన్నట్టు ఉండకూడదు. సుమతికి నీతి పాఠాలు చెప్పి తను చేసిన పనేమిటి? ప్రమాదంలో పడే పనే కదా అది. దేవుడి దయ వల్ల ఏ ఘోరం జరగలేదు కాబట్టి సరిపోయింది. రాత్రంతా అవే ఆలోచనతో నిద్ర పట్టిన కాసేపు కలత నిద్రే అయింది. అక్క, నీతో ఒక మాట చెప్పాలి. మెల్లిగా అక్క దగ్గరికి చేరి గొంతు తగ్గించి అంది కావేరి మర్నాడు మధ్యాహ్నం. అమ్మ ఎక్కడ వింటుందో అని భయం. అనవసరంగా ఆవిడని కంగారు పెట్టడం ఇష్టం లేదు. ఏమిటే కావేరి? తను కూడా మెల్లిగానే అడిగింది. నువ్వు ఇంట్లో లేనప్పుడు విలాసరావు అంకుల్ వచ్చాడు మన ఇంటికి. అమ్మతో మాట్లాడాడు. అసలు మన ఇంటికి వచ్చే పనే ఉంది అతనికి. ఆమె చిరాకంతా ఒక్క మాటలో వెలిబుచ్చింది. నా చదువు సంగతి, నా పెళ్లి బాధ్యత, నాన్నగారి వైద్యం అన్నీ ఆయన చూసుకుంటాట. మాట పూర్తి చేయకుండా ఒక్క క్షణం ఆగింది కావేరి. ఎందుకట? ఏమాత్రం ఆవేశపడకుండా ఏదో అతి మామూలుగా అడిగినట్టే అడిగింది. నిన్ను తనకిచ్చి పెళ్లి చేస్తే అవన్నీ చూసుకుంటాట. కొంచెం భయపడుతూనే చెప్పాల్సింది చెప్పేసి అక్కమొహంలోకి చూడకుండా చూపు తిప్పుకుంది కావేరి. అమ్మేమంది? అమ్మాయి అభిప్రాయం కనుక్కొని చెప్తాను అంది ఆయనతో. వాడు అడిగేదానికన్నా అమ్మ అన్న మాటకి ఎక్కువ బాధ కలిగింది సాగర్కి. వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా అలా ఎలా చెప్పగలిగింది? అంటే అర్థం తనకి అభ్యంతరం లేదు అన్నమాటేగా. ఉంటే అక్కడే వాడు మొహాన కుండ బద్దలు కొట్టి జవాబు చెప్పి ఇంకోసారి మా గుమ్మం తొక్కవద్దని గట్టిగా చెప్పేది కాదు. కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే అవి తుడుచుకోకుండానే విసురుగా తల్లి దగ్గరికి వంటిట్లోకి నడిచింది. అమ్మా ఏంటే? చేతిలో గిన్నె కింద పెడుతూ అడిగింది సరోజిని. విలాసరావు మన ఇంటికి వచ్చాట కదా? అవునే. నా పనులయ్యాక మెల్లిగా నీతో ఆ విషయం చెప్దామనుకున్నాను. పోరా వెధమా అని ఇంట్లోంచి వాడిని బయటికి గెంటయ్యాక నా అభిప్రాయం కనుక్కుని చెప్పమంటావా? కట్టుకున్న భార్యని హత్య చేశాడని తెలుసు. తన అన్నయ్యని గుండాల చేత హత్య చేయించాడని తెలుసు. అయినా కూడా వాడితో మర్యాదగా మాట్లాడడమే కాదు, నాతో చెప్పి నన్ను ఒప్పించి వాడితో నా పెళ్లి జరిపించాలి అని అనుకుంటున్నావు కాదు. ఎంత మంచి అమ్మవమ్మా నువ్వు.
వస్తున్న ఏడుపుని ఇంకా ఆపుకోలేక నిలబడ్డ చోటే కూలబడిపోయింది సాగరి. ఈ కుటుంబం కోసం ఎన్ని కష్టాలైనా పడ్డానికి సిద్ధమే, కానీ ఇలాంటి పరిస్థితి తట్టుకోవడం తన వల్ల కాదేమో అని అనిపించింది. ఒక్క అంగలో కూతురు దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుని పొదివి పట్టుకొని సరోజిని. ఆవిడ కళ్ళు నీటితో నిండిపోయాయి. చూడు తల్లి, అలాంటి వాడికి ఇచ్చి నిన్ను కట్టబెట్టాలని కల్లో కూడా అనుకోలేదు. అంతకంటే అసలు నువ్వు పెళ్లి కాకుండా నా కళ్ళెదురుగా ఎల్లకారం ఉండిపోయినా నాకు సంతోషమే. ఆశ్చర్యంగా తల్లివైపు చూసిన సాగరి. ఇది నిజం, నా మాట నమ్ము. మరైతే నా అభిప్రాయం కనుక్కొని చెప్తానని ఎందుకన్నావు? ఏం చేయమంటావు? వాడిని వదిలించుకోవడానికి అంతకంటే మార్గం కనపడలేదు నాకు. ఆ నిమిషంలోనే సమాధానం చెప్పమని కూర్చున్నాడు. పైగా నా పక్కనే నిలబడ్డ కావేరిని అదో రకంగా చూస్తూ చూపులు తిప్పుకోవట్లేదు వాడు. అసహ్యం పుట్టి ఎంత తొందరగా వాడిని వదిలించుకుంటే అంత మంచిది అని ఏదో ఒక సమాధానం చెప్తే తప్ప కదిలేలా లేడని మా అమ్మాయి అభిప్రాయం కనుక్కోవాలని చెప్పాను. అప్పుడు లేచాడు వాడు, వెళ్ళాడు. తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు, తొందరపడి మాట జారినందుకు బాధపడింది సాగరి. ఏమి అనుకోకమ్మా, సంగతి తెలియక ఏదేదో అనేశాను. అసలు విషయం అర్థమయ్యి కావేరి మనసు కూడా కుదుటపడింది. ఇంకో రోజు ఎప్పుడైనా మళ్ళీ అడుగుతాడేమోనమ్మా. అడిగితే అడగని, మా అమ్మాయికి ఇష్టం లేదని ధైర్యంగానే చెప్పేస్తాను. పొరపాటును కూడా వాడిని మళ్ళీ గుమ్మంలోకి అడుగు పెట్టనివ్వను. వాడు కనబడితే చాలు తలుపులు మూసేస్తాను. కావేరి, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. రోడ్డు మీద ఎక్కడైనా వాడిని నిన్ను పలకరించినా మాట్లాడు. చిన్న కూతురుకు కూడా మంచి చెడు చెప్పుకుంది సరోజిని. అమ్మా, నువ్వు చిన్న పొరపాటు చేసావేమో. సాగరి మాటలకి అనుమానంగా ఏమిటన్నట్టుగా చూసింది ఆవిడ. మా అమ్మాయికి ఇష్టం లేదని చెప్తానన్నావు కదా, అప్పుడు నా మీద కోపంతో పగబడతాడేమో. చూడు, తల్లికి అభ్యంతరం లేదు, కూతురే కాదంటోందని నా మీద కక్ష కడితే. ఆ మాటలతో వణికిపోయింది సరోజిని. ఇప్పుడు ఎలాగే? నాకు ఆ ఆలోచనే రాలేదు. వాడిని వదిలించుకోవాలనే చూశానే కానీ తిప్పి తిప్పి నిన్ను ప్రమాదంలో పడేస్తానని అనుకోలేదే. ఆగని కన్నీరు చెంపల మీద. ఇప్పుడు తానే తల్లి అయ్యి ఆవిడను దగ్గరకు తీసుకుని ఓదార్చింది సాగరి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. చివరికి సాగరి ఒకటే మాట అంది, అమ్మా, నాన్నగారు లేచి ఏమీ చేయలేని మనిషి అని. ఇంట్లో మగ దక్షత లేదనే కదా ఇలాంటి భయాలు మనకి. ఇక నుంచి, ఈ క్షణం నుంచి నేను ఎవ్వరికీ భయపడదలుచుకోలేదు. ఏది ఏమైతే అవని. చటుక్కున అక్క దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని పక్కనే నిలబడింది కావేరి. ఆ పిల్ల కళ్ళలో ఒక కొత్త మెరుపు. కూతురి మాటలకి సరోజిని జడిసిన మాట నిజం. రోజులు ఎలా వెళ్తాయోనన్న బెంగ ఆవిడ కళ్ళ ముందు పెద్ద కొండలా నిలిచింది. కానీ తన బెంగలు భయాలు వాళ్ళ మీద రుద్దదలుచుకోలేదు. ఆ తరం మనిషి తను, ఈ తరం పిల్లలు వాళ్ళు. తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్ది మంచి మార్గంలో పెద్దలు వాళ్ళని పెట్టగలగాలే, కానీ ధైర్యంగా న్యాయ మార్గాన్న వాళ్ళు నడుస్తామంటే వెనక్కి లాగడం చేయకూడదు కదా. ఆ ఆలోచనతో మరి మిన్నకుండిపోయింది ఆవిడ. హఠాత్తుగా సుమతి ఒకరోజు పొద్దున్నే తన ఇంటికి రావడం ఆశ్చర్యం అనిపించింది సాగర్కి. కానీ ఏమాత్రం అది కనపడనీయకుండా లోపలికి ఆహ్వానించింది ఆమెను. వచ్చి కూర్చునే అంది సుమతి. అమ్మ వాళ్ళు నాకు సంబంధం నిశ్చయం చేయబోతున్నారు. నాకు చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళకి నచ్చ చెప్తావా వచ్చి? ఏ ఉపోద్ఘాతం లేకుండా టక్కుమని ఒక్క ముక్కలో చాలా తేలిగ్గా తను అడిగేసిందే. కానీ ఎంత బరువైన విషయం అది. సాగర్కి వెంటనే నోట మాట రాలేదు. మెల్లగా తనని తాను సంభాళించుకొని అడిగింది, ఏమని చెప్పాలి? సింపుల్, సుమతికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదుట. బలవంతం చేయకండి అని చెప్పాలి. ఎందుకు? ఇష్టం లేదని అడుగుతారుగా. ఎందుకంటే నేను తల్లిని కాబోతున్నాను కాబట్టి. చెళ్ళున కొట్టినట్టయింది సాగర్కి. ఒక 2 నిమిషాలు మనసులో గజిబిజిగా చెలరేగిన భావాలు, కోపము, ఆవేశము, బాధో, జాలు అన్నీ కలగలిపిన ఒక చిత్రమైన భావం ఏదో తనకి తెలియదు. అన్నిటినీ ఒక చిన్న నెట్వర్పుతో అదుపు చేసుకుంది. మాటలు కూడబడుకుంటూ పెళ్లి కాకుండానే తల్లివి కావడానికి ఉన్న ధైర్యం, ఆ సంగతి అమ్మా నాన్నలతో చెప్పడానికి ఎందుకు లేదు నీకు? తప్పు చేశానన్న భావం నీలో ఉందన్నమాట. ఒకవేళ అది తప్పు కాదు అని నీకు అనిపిస్తే ఇంకా భయం ఎందుకు? ఆ మాట వాళ్లతో చెప్పడానికి, అది చెప్పడానికి మధ్యవర్తులు ఎందుకు కావాలి నీకు? ఎందుకు రావాలి? నువ్వేం చిన్న పిల్లవు కావు, మేజర్వి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకోదలుచుకున్నావు. నీ ప్రవర్తనకి నీదే బాధ్యత. నువ్వే సమాధానం చెప్పుకోవాలి. అవునా కాదా? ఆలోచించు.
నిశ్చేష్టురాలై చూసింది సుమతి. స్నేహితురాలి మాటలకి ఏమాత్రం కోపం రాలేదు. అభినందన పూర్వకంగా ఆమె చేయి అందుకుంది. ఎంత బాగా చెప్పావు సాగరి. ఉన్నమాటే కదా. అవును, కానీ తల్లివి కాబోతున్నానని చెప్పావు. చేసుకోబోయేది ఎవరినో తెలుసుకోవచ్చా? సంగతి చెప్పగానే మొహం చాటేశాడు సుమన్. మళ్ళీ ఇంతవరకు కనపడలేదు. నిరాశ ధ్వనించింది సుమతి స్వరంలో. తల్లి కాబోతున్న వార్తకి ఎంత షాక్ అయిందో అంతకి రెట్టింపు షాక్ అయింది ఇప్పుడు సాగరి. ఎంత ఘోరం! అప్రయత్నంగా నోటి నుంచి వచ్చింది ఆ మాట. నువ్వు పవిత్ర మంచి కోరి చెప్పినప్పుడు నా బుర్రకి ఎక్కలేదు. నాలాంటి దానికి గుణపాఠం కావాల్సిందే. ఇప్పుడు నేను ఎవ్వరిని నిందించాను. అన్నిటికీ అతీతురాలనైపోయాను. నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వి కుర్చీలో తల వెనక్కి వంచి కళ్ళ రెప్పలు వాల్చింది సుమతి. మూసుకున్న రెప్పల సందుల నుంచి ముత్యాల్లాంటి విలువైన కన్నీళ్లు ధారగా కాసేపు కారసాగాయి. కాసేపటికి సర్దుకుంది. సాగర్ తెచ్చిన కాఫీ అందుకొని మళ్ళీ మాటల్లో పడింది. ఆమె మొహంలో కాస్త తేటదనం, మాటల్లో ప్రసన్నత కనిపించి అమ్మయ్య అనుకుంది సాగరి. ఇప్పుడెప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, కొన్నాళ్ళు ఆగి తప్పకుండా చేసుకుంటానని, ఏ సంబంధం ఇప్పుడు చూడొద్దని మీ అమ్మ వాళ్ళకి ఎలాగో అలా మంచి మాటలతో నచ్చ చెప్పు. ఈ సుమన్ ఫోన్ నంబర్ అడ్రస్ నాకు రాసివ్వు. నువ్వేం చేయగలవు సాగరి? అనవసరమైన ఇబ్బంది నీకు. ఏ గొడవల్లో ఇరుక్కుంటావో భయపడుతూ అంది సుమతి. గొడవల్లో ఇరుక్కునే పని నేను చేయనులే. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నడుచుకుంటే అంతే చాలు. ఏం చేయాలో ఆలోచించేస్తాను. ధైర్యంగా ఉండు, సరేనా? స్నేహితురాలి మీద కొండంత నమ్మకం కలిగింది సుమతికి. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చాయి? వెళ్ళిపోయేటప్పుడు అడిగింది. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. ఈ లోపల తాత్కాలికంగానైనా ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే ట్యూషన్స్ మొదలుపెట్టాను. 5-6 వస్తున్నారు. మెల్లిమెల్లిగా ఎక్కువ అవుతారు, పర్వాలేదు. స్నేహితురాలికి చిరునవ్వుతో జవాబిచ్చింది. ఎవరా తనని పలకరిస్తున్నారని వెనక్కి తిరిగింది మాలతి. మీరు సుమన్ చెల్లెలు కదా? నా పేరు సాగరి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, అటు దూరంగా వెళ్ళి. మీరు ఏమి అనుకోకపోతే పదండి. దూరంగా వెళ్ళి కూర్చున్నాక మాలతితో సంభాషణ మొదలుపెట్టింది సాగరి. విసుక్కోకుండా ఆమె చెప్పిన విషయాలన్నీ వింది మాలతి. నాగరికత పేరుతోనూ, కాలేజీ లైఫ్ సరదాగా గడపాలన్న కోరికతోనూ, చక్రవర్తితోనూ, పంకజ్తోనూ సినిమాలకి, షికార్లకి సుమతి వెళ్ళిన మాట నిజం. కానీ అంతకంటే మరో రకంగా వాళ్లతో ఆమె గడపలేదు. ఇది నిజం. ఉన్నది ఉన్నట్టు నాతో అన్ని విషయాలు చెప్తుంది. నా దగ్గర దాపరికం లేదు. వాళ్ళ తర్వాత ఆమె జీవితంలోకి వచ్చినవాడు సుమన్. మా అన్నయ్య. మాలతి గొంతులో ఏమాత్రం ఆశ్చర్యం తొంగి చూడలేదు. చాలా మామూలుగా అడిగినట్టే అడిగింది. అవును, వాడు కూడా ఒకసారి ఒక అమ్మాయితో 2-3 సార్లు సినిమా థియేటర్ల దగ్గర, హోటల్స్లోనూ కనిపించాడు నాకు. కాలేజీ ఎంజాయ్ చేయాలి. వాడు మీ స్నేహితురాలు టైపే. కానీ సుమతితో అలా సినిమాలు, షికార్లతో సరిపెట్టలేదు. ఆమెని పెళ్ళాడతానని వాగ్దానం చేసి నమ్మించి కథ ముందుకు నడిపించాడు. ఆమె తల్లి కాబోతుందని 2 చేతులు కలిస్తేనే చప్పుడు. ఒప్పుకుంటాను. ముందు వెనుక ఆలోచించకపోవడం ఆమెది కూడా తప్పే. కానీ ఇప్పుడు తప్పొప్పుల పట్టిక చెప్పబోవడం లేదు. నేను చేసిన తప్పుని సవ్యంగా దిద్దుకోవాలి. ఆమె జీవితాన్ని పంచుకోవాలి ఇద్దరు. తను తండ్రి కాబోతున్న సంగతి తెలిసి ఆమెను వదిలించుకునేందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు. అన్యాయమే. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి మీ సాయం కావాలి నాకు. మొహమాటం లేకుండా అడిగింది సాగరి. చెప్పండి, ఎలా చెయ్యాలో? ఏ మాత్రం సందేహించకుండా తన వైపు సహాయం ఉంటుందని హామీ ఇచ్చింది మాలతి. బలవంతంగా చేసుకునే పెళ్లిలో కానీ, నలుగురు కలిసి రాద్ధాంతం చేసి ముడిపెట్టించే పెళ్లిలో కానీ ఆనందం, మనశ్శాంతి 2 ఉండవు. మీ అన్నయ్య మనస్ఫూర్తిగా సుమతిని పెళ్లి చేసుకునేందుకు మీరు దోహదపడాలి. ఆ రకమైన మార్పు అతనిలో తీసుకొచ్చేందుకు ఇంట్లో మీకే సాధ్యపడుతుంది. ఈ తరం ఆడపిల్లగా అది మీరు ఒక బాధ్యతగా తీసుకుని సుమతి జీవితాన్ని నిలబెట్టమని కోరుతున్నాను. సాటి ఆడపిల్ల బ్రతుకు నాశనం కాకుండా చూడాలని మీరంత ఆవేదన పడుతుంటే నేను మాత్రం సాయం చేయనా? అది కూడా ముఖ్య పాత్రధారి మా అన్నయ్య కదా. నాకు బాధ్యత ఉందిలేండి. చటుక్కున ఆమె చేతులు పుచ్చుకుంది సాగరి. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. నేను సుమతి కూడా మీకు రుణపడి ఉంటాం. అంతంత పెద్ద మాటలు వద్దు మన మధ్య.
నేను కూడా మీ స్నేహితురాలనే ఈ క్షణం నుంచి. మీ సలహాలు సంప్రదింపులతో ఈరోజు నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను. నాకు ఒక సందేహం తీరుస్తారా? నాకు తెలిసినంత మటుకు తప్పకుండా సందేహ నివృత్తి చేస్తాను. కానీ దానికి ముందు ఒక మాట. ఇక నుంచి మన ఇద్దరం స్నేహితురాళ్ళం కదా, నన్ను సాగరి అని పిలు, మీరు అనకు. సరే అంది మాలతి. తన సందేహం బయటపెట్టింది. తన తప్పేమీ లేకుండానే కొందరు ఆడవాళ్ళు మగవాడి దాష్టికానికి బలైపోతూ ఉంటారు. అలాంటి వాటి గురించి కాదు నేను అడిగేది. తెలిసి బురదలో కాలేసినట్టు కొందరు ఆడపిల్లలు చాలా నిర్లక్ష్య ధోరణిలో ప్రవర్తిస్తూ పోతూ ఉన్నారు. కొందరు మగపిల్లల చేతుల్లో మోసగింపబడుతున్నారు. రోజు దినపత్రికల్లో చదువుతూనే ఉన్నాం, టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. దీనికి అంతులేదా? కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.